కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. కవిత రాజీనామాను కొద్దిసేపటి క్రితమే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. 2025 సెప్టెంబర్లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజీనామా పెండింగ్లో ఉండగా నిన్న కవిత మండలికి హాజరై తన రాజీనామా ఆమోదించాలని స్వయంగా చైర్మన్ను కోరారు. దీంతో నేడు ఆమె రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ పడింది. కాగా 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో కవిత ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా రాజీనామాను ఆమోదించడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. కవిత రాజీనామాను కొద్దిసేపటి క్రితమే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. 2025 సెప్టెంబర్లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజీనామా పెండింగ్లో ఉండగా నిన్న కవిత మండలికి హాజరై తన రాజీనామా ఆమోదించాలని స్వయంగా చైర్మన్ను కోరారు. దీంతో నేడు ఆమె రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ పడింది. కాగా 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో కవిత ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా రాజీనామాను ఆమోదించడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు శాసన మండలి కార్యదర్శి వి నరసింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. శాసన మండలి స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించారు. ముఖ్యంగా సెప్టెంబర్ 2వ తేదీన ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలతో పాటు అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిణామాలను కవిత బయట మాట్లాడుతున్నారంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ సెప్టెంబర్ 2వ తేదీన బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి రాజీనామా అంశం పెండింగ్ లో ఉంటూ వస్తుంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా కవిత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కౌన్సిల్ కి వచ్చి కలిశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో రాజీనామా ఆమోదించే ముందు నాకు మండలిలో మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కవిత విజ్ఞప్తి చేశారు. దీంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 5వ తేదీన కవితకు శాసన మండలిలో మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించి పార్టీలో జరిగిన పరిణామాలతో పాటు తాను ఎదుర్కొన్న ఇబ్బందులతో పాటు త్వరలో తాను ఒక రాజకీయ శక్తిగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లుగా మండలిలో క్లారిటీ ఇచ్చారు. తన రాజీనామాను యాక్సెప్ట్ చేయాలంటూ కూడా మరోసారి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి హౌస్ లో మాట్లాడుతూ చెప్పారు. దీంతో మండలి చైర్మన్ భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. ఒకసారి పునరాలోచించాలని కోరినప్పటికీ కవిత తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను, బీఆర్ఎస్ పార్టీలో లేను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి శాసన మండలి సభ్యత్వాన్ని వదులుకోవాలని భావిస్తున్నాను, నా రాజీనామా యాక్సెప్ట్ చేయాలని కోరారు. దీంతో నిన్నటితో అటు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. దీంతో రాత్రి శాసన మండలి కార్యదర్శి నరసింహాచార్యులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత రాజీనామాను ఆమోదించినట్లుగా పేర్కొన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత 2022లో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి అప్పటి నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కాబట్టి ఆ పదవిలో కొనసాగడం నైతికత కాదు అని భావించినటువంటి కవిత రాజీనామా చేశారు. దాదాపు 4 నెలల తర్వాత సెప్టెంబర్ 3వ తేదీన ఆమె రాజీనామా చేయగా అప్పటి నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా కవిత కౌన్సిల్లో చివరిసారిగా మాట్లాడడంతో పాటు తన రాజీనామాను ఆమోదింపజేసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రస్తుతం కవిత 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 2019లో ఓడిపోయిన తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆమె ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.